సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 10 సంవత్సరాలు వాళ్ళ సొంత కుటుంబ పాలన ఏర్పాటు చేసి అప్పుడు మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీల గురించి కొట్లాడుతుందని చెప్పి తెలుసుకొని బీసీలు బీజేపీ వైపు చూస్తున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో నేడు హైదరాబాద్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి బీసీలకు మేము అండగా ఉంటామని చెప్తున్నటువంటి ఈ యొక్క కల్వకుంట్ల కచరా సర్కార్కు, కల్వకుంట్ల ప్రభుత్వానికి, మన పార్టీకి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు గత 10 సంవత్సరాల నుండి బీసీలకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు, ఎంతమంది నిరుద్యోగ బీసీలను మీరు ఉద్యోగాలు కేటాయించారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బీసీలకు అండగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలకు 27 మంది కేంద్ర మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్యులకు కూడా చేరవేస్తున్నటువంటి పార్టీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ యొక్క తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఓబీసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే బీసీలకు చెందాల్సినటువంటి ప్రతి ఒక్కటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ డిమాండ్ను కనుక అమలు చేయకపోతే గ్రామం నుండి ప్రతి యువకులను కూడా అందరినీ చైతన్యపరిచి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి బీసీలకు ఇస్తున్నటువంటి 42% వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా మత్స్యకారులకు 2 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మరియు జ్యోతిరావు ఫులే విశ్వవిద్యాలయాన్ని కానీ ఇతర ఎంబీసీ కులాలకు ఇస్తున్నటువంటి సంక్షేమ మంత్రిత్వ శాఖ కానీ సమగ్ర అభివృద్ధి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటివి ఏది కూడా ఏర్పాటు చేయకపోవడం, అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్లు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్ లాంటివి చేస్తానని చెప్పి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి కూడా ముందు ప్రతిపాదనలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ బీసీల పట్ల చులకనగా వ్యవహరిస్తున్నటువంటి దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. మరియు